అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో చూడండి, ఇది మనకు తెలిసిండేదే. సో క్వశ్చన్ చూడండి, వెరిఫై ద ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ జెడ్ కామా ప్లస్ ఫార్మ్స్ ఏ గ్రూప్. వెరిఫై చేయమంటున్నాడు. ద ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఇచ్చేసాడు జెడ్ కామా ప్లస్. సో జెడ్ అంటే మనకి ఇంటీజర్ సెట్ తెలిసిండేదే. సో ప్లస్ అనే బైనరీ ఆపరేషన్, ఫార్మ్స్ ఏ గ్రూప్. సో ఇక్కడ మనకి జెడ్ కామా ప్లస్ అనేది మనకి గ్రూప్ అవుతుందా కాదా అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకు తెలిసిండేదే, మన ఎగ్జాంపుల్ కూడా చూసాం మనము. ఓకేనా. సో జెడ్ కామా ప్లస్ అనేది మనకి ఖచ్చితంగా అది గ్రూపే అది. ఓకేనా. సో చూద్దాం, ఇక్కడ మన క్వశ్చన్ ప్రకారంగా చేయమంటున్నాడు, ఇక్కడ వెరిఫై చేయమంటున్నాడు కాబట్టి సో చేసేద్దాం గ్రూప్ అనేసి. సో చూడండి ఆన్సర్, గివెన్ దట్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఈజ్ జెడ్ కామా ప్లస్ అనేది ఇచ్చాడు. సో వేర్ జెడ్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో చూడండి 0 + or -1 + or -2 + or -3 ఇలాగన్నా రాయండి, లేకుంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ సో ఆన్ -2 -1 0 1 2 అండ్ సో ఆన్ ఈ విధంగా. ఓకే. సో ఎలాగన్నా రాయండి, అంతా ఒకటే. సో బైనరీ ఆపరేషన్ ఈజ్ ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ ఇచ్చాడు. సో క్లోజర్ లా చూద్దాము. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్. సో దెన్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జెడ్. సో ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఏ ఈక్వల్స్ టు 2 అని తీసుకున్నాను, బి ఈక్వల్స్ -1 అని తీసుకుంటున్నాను. సో ఏ ప్లస్ బి చేశాను, 2 + -1 చేసినాక 1 వచ్చింది, బిలాంగ్స్ టు జెడ్. కాబట్టి దేర్ఫోర్ జెడ్ కామా ప్లస్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ జెడ్ కామా ప్లస్ అనాలి. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ జెడ్ కామా ప్లస్ సాటిస్ఫైస్ క్లోజర్ లా. ఈ విధంగా నాకు క్లోజర్ లా అయిపోయింది. అదేవిధంగా అసోసియేటివ్ లా. సో లెట్ ఏ కామా బి అండ్ సి 3 ఎలిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, బిలాంగ్స్ టు జెడ్. దెన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. ఇది కండిషన్ అకార్డింగ్ టు మనకి అసోసియేటివ్ లా ప్రకారంగా. ఇక్కడ చూడండి, మనకి క్లోజర్ లానే మనకి G1 అంటారు. ఓకేనా. సో గ్రూప్ ప్రాపర్టీ 1 అంటారు. సో క్లోజర్ లా. సో ఇది మనకి గ్రూప్ ప్రాపర్టీ 2 అసోసియేటివ్ లా. ఓకేనా. ఈ విధంగా. సో బిలాంగ్స్ టు జెడ్ ఇక్కడ చూసినట్లయితే కండిషన్ ఇది. సో LHS ఈక్వల్స్ RHS ప్రూవ్ చేద్దాం. లెట్ ఏ ఈక్వల్స్ టు 1 బి ఈక్వల్స్ టు -4 సి ఈక్వల్స్ టు 0. ఇక్కడ నేను అప్లై చేసేసాను. సో నాకు -3 ఈక్వల్స్ టు -3 అనేది వచ్చేసింది. రెండు దానిలో అప్లై చేసింటే నేను LHS ఈక్వల్స్ టు RHS కాబట్టి నాకు బిలాంగ్స్ టు జెడ్ అనేది -3 అనేది కూడా నాకు బిలాంగ్స్ టు జెడ్ ఇంటీజర్ సెట్లోనే ఉంటుంది కదా. సో కాబట్టి నాకు అసోసియేటివ్లా సాటిస్ఫాక్షన్ చేస్తున్నట్టు. చూడండి, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ జెడ్ కామా ప్లస్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా, లేకుంటే అసోసియేటివిటీ ఎలాగనండి. ఐడెంటిటీ లా చూసుకున్నట్టయితే ఏ బిలాంగ్స్ టు జెడ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. సో 0 ఇస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. మనకు తెలుసు కదా, బైనరీ ఆపరేషన్ ప్లస్కి మనకి 0 అనేది మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏనే మనకు తెలిసిండేది ఇది. సో ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏనే అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు -2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఈ కండిషన్ నేను అప్లై చేస్తున్నాను. -2 + 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్స్ టు -2. -2 అనేది మనకి జెడ్లోనే ఉంటుంది, ఇంటీజర్ సెట్లోనే. దేర్ఫోర్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ జెడ్ కామా ప్లస్ సాటిస్ఫైస్ ఐడెంటిటీ లానే మనకి సాటిస్ఫాక్షన్ చేసిస్తుంది. ఈ విధంగా చేయండి. ఓకేనా. ఈ విధంగా. సో చూడండి, అదేవిధంగా ఇన్వర్స్ లా చూసేద్దాం. సో ఇన్వర్స్ లా కోసం నేను ఇక్కడ ఇన్వర్స్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ తెలుసు ఆల్రెడీ, మనకి ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈజ్ ఈక్వల్స్ టు 0, బైనరీ ఆపరేషన్కి ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది మనకి తెలుసు. ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ తెలియదు ఇన్వర్స్ లాకి. ఓకేనా. సో ఎలాగైనా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే అంటే మనకి ఎలా అంటే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ వేర్ బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇక్కడ మనకి బి అనేది ఇన్వర్స్ ఆఫ్ ఏకి ఇన్వర్స్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనకి బైనరీ ఆపరేషన్ ప్లస్ ఉంది అంటే మనకి ఎప్పుడైనా కానీ ఇన్వర్సెస్ నెగిటివ్స్గా ఉంటాయి, అంటే ఆపోజిట్గా ఉంటాయి. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు -2 ఉందనుకోండి, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు +4 ఉందనుకోండి, బి ఈజ్ ఈక్వల్స్ టు -4. ఈ విధంగా ఇన్వర్సెస్గా ఉంటాయి అన్నమాట. అంటే ప్లస్ ఉంటే నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే మైనస్ అవుతుంది. ఈ విధంగా ఇన్వర్స్గా ఉంటాయి కదా. సో ఈ విధంగా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అయిపోతుంది. ఏ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ 0 మనకు తెలిసింది. అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు -4 అనుకుంటే నాకు ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0 మనకు తెలిసిండేది. ఒక ఏదో కండిషన్ తీసుకుందాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ అనేది తీసుకుందాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనేది -4 ప్లస్ నాకు బి అనేది ఇన్వర్స్ ఎలిమెంట్. ఇక్కడ నాకు బి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్స్ ఎలిమెంట్ ఏంటి, ఏకి ఇన్వర్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడ నాకు ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ అనేది నాకు 0. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి -4 ఈ సైడ్ వచ్చేసి +4 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు 4. చూడండి, ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ -4 ఉన్నప్పుడు ఏ యొక్క ఇన్వర్స్ ఏముంటుంది, 4 ఉంటుంది, +4 ఉంటుంది. ఇక్కడ -4 ఉంటుంది, ఇక్కడ +4. ఈ విధంగా అంటే నాకు ఇక్కడ వెరిఫై అయిపోయింది. దేర్ఫోర్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ జెడ్ కామా ప్లస్ సాటిస్ఫైస్ ఇన్వర్స్ లా. సో ఇప్పుడు నాకు
అంటే మనకి ఇక్కడ ఏంటి, ఇది మనకి గ్రూప్ ప్రాపర్టీ 4, ఇది మనకి గ్రూప్ ప్రాపర్టీ 3. ఓకే, సో G1 G2 G3 G4 ఈ 4 లాస్ నాకు సాటిస్ఫాక్షన్ అయ్యింది కాబట్టి నాకు ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ Z కామా ప్లస్ ఫార్మ్స్ గ్రూప్ అనేసి అర్థం. ఓకే, సో ఈ విధంగా మనం ఫైండ్ చేసాం. ఇక్కడ మనకి ఒకవేళ మనకి ప్లస్ ఉంటే బైనరీ ఆపరేషన్ ఈ విధంగా చేసాం. ఒకవేళ ఇంటూ బైనరీ ఆపరేషన్ ఉంటే ఎలా చేద్దాం అంటే మల్టిప్లికేషన్ ఉంటే అది గ్రూప్ అవుతుందా కాదనేది కూడా చూసేద్దాం. ఇలాగే ఓపెన్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ వెరిఫై ద ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ Z కామా మల్టిప్లికేషన్ ఇంటూ. ఓకే, సో ఇంటూ అన్నానండి, లేకుంటే చుక్క అన్న పెట్టండి. మీరు ఇంటూ అన్న పెట్టండి, స్టార్ అన్న పెట్టండి, కొంతమంది చుక్క పెడతారు, చుక్క కూడా పెట్టండి. అంటే మరి Z కామా ఇలాగ మల్టిప్లికేషన్ అనేది. ఓకేనా, పోను నేను ప్రాబ్లమ్స్లో చెప్తాను, లేకుంటే మీరు ఇంటూ అన్న పెట్టండి ఈ విధంగా అలాగనండి. సో ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ Z కామా ఇంటూ Z కామా మల్టిప్లికేషన్ ఫార్మ్స్ ఏ గ్రూప్. వెరిఫై అంటున్నాడు, వెరిఫై ద ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఫార్మ్స్ ఏ గ్రూప్ చేస్తుందా లేదా చెప్పమంటున్నాను మనకి. సో అంటే మనకి G1 G2 G3 G4 సాటిస్ఫాక్షన్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం సాటిస్ఫాక్షన్ చేస్తుందో చెయ్యదో, అది సెమీ గ్రూప్ అవుతుందా, మోనాయిడ్ అవుతుందా, లేకుంటే గ్రూప్ అవుతుందా చూద్దాం మనకి ఎలా అనేది. ఆన్సర్ గివెన్ దట్ చూడండి, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఈజ్ Z కామా ఇంటూ Z కామా మల్టిప్లికేషన్. So here Z is a set of integers. Z is equal to set of 0, plus or minus 1, plus or minus 2, plus or minus 3 and so on infinity. So binary operation is into multiplication. చూసుకున్నట్టయితే క్లోజర్లా చూద్దాం. ముందుగా క్లోజర్లో చూసినట్టయితే A, B belongs to Z, then A into B చూద్దాం belongs to Z. సో ఏ అనేది ఒక 2 తీసుకుంటున్న ఎలిమెంట్, B కోసం -3 తీసుకుంటాం. దెన్ A ఇంటూ B చేసినట్లయితే 2 ఇంటూ -3 అవుతుంది. 2 ఇంటూ -3 అంటే -6 అనేది మనకి ఇక్కడ ఇండిజర్ సెట్లో ఉంటుంది కాబట్టి బిలాంగ్స్ టు Z. దేర్ఫోర్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ Z కామా ఇంటూ సాటిస్ఫైస్ క్లోజర్లాని సాటిస్ఫాక్షన్ చేసేసింది. G1 అనేది గ్రూప్ ప్రాపర్టీ 1 అంటే క్లోజర్లాని సాటిస్ఫాక్షన్ చేసేసింది. నెక్స్ట్ అదేవిధంగా అసోసియేటివ్ లా చూసేద్దాం. G2 అసోసియేటివ్ లా చూద్దాం. లెట్ A, B అండ్ C 3 ఎలిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అసోసియేటివ్ లా అంటే కదా. సో ఈ విధంగా బిలాంగ్స్ టు Z. సో ద కండిషన్ ఏమైపోతుంది, దెన్ అసోసియేటివ్ లా G2 ప్రకారంగా గ్రూప్ 2 ప్రాపర్టీ ప్రకారంగా ఎలా ఉంటుంది, A ఇంటూ B ఇంటూ C ఈక్వల్స్ టు A ఇంటూ ఆఫ్ B ఇంటూ C బిలాంగ్స్ టు Z. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. A ఈక్వల్స్ టు 1, B ఈక్వల్స్ టు 2, C ఈక్వల్స్ టు -2 అనేది తీసుకున్నాను. సో అంతా నేను ఇన్స్టాల్ చేసేసాను. అన్ని చూసుకున్నట్టయితే నాకు ఈ విధంగా వచ్చేసింది. -4 ఈక్వల్స్ -4 అనేది వచ్చేసింది. బిలాంగ్స్ టు Z. చూడండి, మరి 1 ఇంటూ 2 అంటే 2నే ఇంటూ -2 ఈక్వల్స్ టు 1 ఇంటూ 2 ఇంటూ -2 అంటే -4. సో 2 ఇంటూ -2 అంటే -4, 1 ఇంటూ -4 అంటే -4. ఈ విధంగా -4 అనేది కూడా మనకి ఇంటిజర్ సెట్లోనే ఉంది కదా. ఈ విధంగా LHS ఈక్వల్స్ RHS కాబట్టి ఇది మనకి అసోసియేటివ్ లాని మనకి సాటిస్ఫాక్షన్ చేసింది. ఇది ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ Z కామా ఇంటూ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా. ఇప్పుడు మనకి 2 లాస్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇంతవరకు నాకు సెమీ గ్రూప్ అనేది అయ్యింది కదా. సో సెమీ గ్రూప్ అనేది మనకి ఇంతవరకు అయ్యింది. సో చూద్దాం నెక్స్ట్ మోనాడ్ అవుతుందో కాదో అనేది. ఇక్కడ మనకి చూడండి, అదేవిధంగా ఐడెంటిటీ లా చూసుకున్నట్టయితే లెట్ A బిలాంగ్స్ టు Z. ఏ అనేది ఒక ఎలిమెంట్ నాకు Zలో ఉంది అనుకున్నట్టయితే దెన్ నాకు తెలుసు కదా, మనకి ఇంటూకి మల్టిప్లికేషన్కి ఎప్పుడైనా కానీ బైనరీ ఆపరేషన్ మల్టిప్లికేషన్ ఉంది అంటే మనకి ఖచ్చితంగా మనకి అది ఎలా ఉంటుంది, ఐడెంటిటీ ఎలిమెంట్ E ఈక్వల్స్ టు 1గా ఉంటుంది. ఓకేనా. సో ఎందుకంటే 1 ఇంటూ A ఈక్వల్స్ టు A ఇంటూ 1 ఈక్వల్స్ టు ఏమైపోద్ది, ఏనే అయిపోద్ది. ఈ విధంగా కావాలి కదా, అందుకని మనకి E ఈక్వల్స్ టు 1 అయిపోతుంది గ్యారంటీగా ఎప్పుడైనా కానీ బైనరీ ఆపరేషన్ ఇంటూ ఉన్నప్పుడు. సో చూడండి, E ఈక్వల్స్ టు 1 ఇస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకేనా. సో ఈ ఈక్వల్స్ 1 అయినా ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ అయిపోయింది. సో మనకి A ఇంటూ E ఈక్వల్స్ E ఇంటూ A ఈక్వల్స్ టు ఏన్ అయిపోద్ది. E ఈక్వల్స్ 1 అయిపోయింది కాబట్టి A ఇంటూ 1 ఈక్వల్స్ 1 ఇంటూ A ఈక్వల్స్ టు ఏన్ అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లేట్ A ఈక్వల్స్ టు 5, E ఈక్వల్స్ టు 1 మనకు తెలిసింది. అయితే ఇక్కడ మనం ప్రూవ్ చేద్దాం. ఈ కండిషన్ ప్రూవ్ చేసినట్టయితే అప్పుడు మనకి చూడండి, 5 ఇంటూ 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ 5 ఈక్వల్స్ టు A కాబట్టి మనకి 5 వచ్చింది, అంటే మనకి ఏనే. ఓకేనా. సో బిలాంగ్స్ టు Z కాబట్టి దేర్ఫోర్ మనకి ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ Z కామా ఇంటూ సాటిస్ఫైస్ ఐడెంటిటీలా. ఇప్పుడు నాకు ఐడెంటిటీలా కూడా సాటిస్ఫాక్షన్ అంటే నాకు ఇంతవరకు మోనాడ్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ మోనాడ్ అయిపోయింది. చూద్దాం నీకు గ్రూప్ అవుతుందో లేదో. సో ఇక్కడ మనకి G3 సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి ఇప్పుడు మనకి G4 దగ్గరికి పోతాం, ఇన్వర్స్ లా దగ్గరికి. ఇన్వర్స్ లా చూసినట్టయితే నాకు ఇన్వర్స్ ఎలిమెంట్ రావాలి. సో చూద్దాం. లెట్ A, B బిలాంగ్స్ టు Z. అదేవిధంగా B అనేది నాకు ఇక్కడ ఇన్వర్స్ ఎలిమెంట్, ఇన్వర్స్
ఆఫ్ ఏ యొక్క ఇన్వర్స్. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ అయిపోద్ది. అంటే మనకి ఏ ఇంటూ బి ప్లేస్లో ఏముంటుందంటే ఏ ఇన్వర్స్ ఉంటుంది. అంటే బి ప్లేస్లో మనకి 1/a అనేది ఉంటుంది. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ 1/a. ఓకేనా. సో ఇక్కడ మనకి 2 ఉంటే ఇక్కడ మనకి 1/2 ఉంటుంది. 2 ఇన్వర్స్ ఈ విధంగా. సో ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మనకి ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్గా ఉండాలి కదా. సో చూడండి ఇక్కడ మనకి బి అనే మనకి ఇన్వర్స్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఇక్కడ ఆల్రెడీ తెలుసు మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది మళ్ళీ ఫర్ బైనరీ ఆపరేషన్ ఇంటూకి. సో ఇక్కడ మనకి తెలుసు కాబట్టి మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 అన్నాం, ఒక నెంబర్ తీసుకుందాం. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ కాబట్టి చేద్దాం. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ, ఏ అంటే మనకి 6 ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ అంటే మనకి 1 తెలిసిండేది 1. బి కావాలంటే 6ని ఈ సైడ్ పంపించేద్దాం. ఇంటూ కాబట్టి ఈ సైడ్కి వచ్చి డివైడెడ్ బై అవుతుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు 1/6 అవుతుంది. విచ్ ఈజ్ నాట్ డస్ నాట్ బిలాంగ్ టు జెడ్. డస్ నాట్ బిలాంగ్ టు జెడ్ అంటే నాకు 1/6 ఉంటుందా, ఫ్రాక్షన్స్ ఉంటుందా, ఏమన్నా మనకి ఇంటీజర్ సెట్లో మనకి పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 అంతే. ఓకేనా. ఫ్రాక్షన్స్ ఉంటాయా 1/6 అనేది నాకు ఇక్కడ ఫ్రాక్షన్ p/q ఫామ్ అంటే రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇది మనకి డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మనకి ఇన్వర్సెస్ అనేవి మనకి ఇక్కడ జీ అనే సెట్టులో రావు. ఓకేనా. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమైపోయింది, జీ అనే సెట్లో మనకి రావు. అయినా ఓన్లీ మనకి 0, 1, 2, -1, -2 నెగిటివ్స్ ఉంటాయి కానీ ఫ్రాక్షన్స్ ఉండవు. ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వచ్చింది, బి అనేది ఫ్రాక్షన్ వచ్చింది. ఫ్రాక్షన్ ఉంది అంటే మనకి ఇక్కడ సాటిస్ఫాక్షన్ కాదు అనేసి అర్థం. సో బి ఈజ్ ఈక్వల్స్ టు 1/6 డస్ నాట్ బిలాంగ్ టు జెడ్ అనే సెట్లో 1/6 అనేది ఉండదు. కాబట్టి దేర్ఫోర్ జెడ్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ జెడ్ కామా ఇంటూ డస్ నాట్ సాటిస్ఫై ఇన్వర్స్ లా అనేది సాటిస్ఫాక్షన్ G4కి ఫెయిల్ అయిపోయింది. దేర్ఫోర్ జెడ్ కామా ఇంటూ డస్ నాట్ ఫార్మ్ గ్రూప్, ఇట్ ఈజ్ మోనాయిడ్. సో అందుకని నాకు ఇక్కడ 4 లాస్ మనకి 3 లాస్ సాటిస్ఫాక్షన్ చేస్తాయి కాబట్టి అది మనకి మోనాయిడ్ అయిపోతుంది. గ్రూప్ అనేది ఫామ్ చేయదు. ఇది ఈ విధంగా.